Good evening, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Watch this video till end. Don't skip this. ఇది నిఫ్టీ 50 చార్ట్ అండి. సో నిఫ్టీ 50 చార్ట్ మనం సాటర్డే రోజు డిస్కస్ చేసినట్టు ఈరోజు గ్యాప్ అప్ దాదాపుగా 75 పాయింట్లు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 223 పాయింట్స్ అప్ వెళ్ళింది. దాదాపు ఇండెక్సెస్ మీద 1% ఇంక్రీజ్ అయింది నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ దాదాపుగా మనకి 150 పాయింట్స్ టు 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 23 పాయింట్స్ అప్ అయింది. దాదాపుగా 2.5% ఇంక్రీజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీద. ఈరోజు ఎవరైతే ఆప్షన్ ట్రేడ్ కాల్ ఆప్షన్ తీసుకుని ఉంటారో వాళ్ళు మంచిగా బెనిఫిట్ పొంది ఉంటారు. బ్యాంక్ నిఫ్టీ మీద లేకుంటే నిఫ్టీ 50 మీద, ఈ రెండు మీద మంచి ఇన్కమ్ అయితే వచ్చి ఉంటుంది. ఎవరైతే కాల్ తీసుకున్న వాళ్ళకి పుట్ అయితే తీసుకోకుండా ఉంటే బాగుండొచ్చు. సో ఓన్లీ కాల్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ పడి ఉంటారు. మనం ఏదైతే 2 days బ్యాక్ యాక్సిస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసినాం, యాక్సిస్ బ్యాంక్ కూడా ఆ రోజు 1100 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1160 వరకు క్లోజ్ అయిందండి. 28 పాయింట్స్ ఈరోజు పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ నా టార్గెట్ వచ్చేసి 1400 అన్నాను. సో అది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం టైం తీసుకొని. సో ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి ఒకసారి డిస్కస్ చేసి చూడండి. ఆల్రెడీ ఈరోజు బ్రేక్అవుట్ అయ్యింది, ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ అయినట్టే. ఈ నుంచి ఇంకా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్. ఇది ఎస్ బ్యాంక్ చార్ట్ అండి. చూడండి ఎస్ బ్యాంక్ కూడా ఎట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయిందో. గ్యాప్ అప్ దాదాపుగా మనకి ఓపెనింగ్ వచ్చేసి 2750 దాకా ఓపెన్ అయ్యి 2855 దాకా అప్ అయింది ఎస్ బ్యాంక్. దాదాపుగా 2 రూపీస్ ఓపెనింగే అప్ అయింది. క్లోజింగ్కి వచ్చేసరికి మనకి 2710 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 1 రూపీ పెరిగింది. సో దాదాపు 4% దాకా పెరిగింది. మనం డిస్కస్ చేసిన సాటర్డే. ఈరోజు టాపిక్ వచ్చేసి నిఫ్టీ మిడ్ క్యాప్ 50 స్టాక్స్ అండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 స్టాక్స్, అసలు నిఫ్టీ మిడ్ క్యాప్ 50 స్టాక్స్ అంటే ఏంటి, ఎందుకు? ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు, మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు, స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. నిఫ్టీ లార్జ్ క్యాప్ వచ్చేసి ఏదైతే క్యాపిటల్ మోర్ దెన్ 20,000 crores అబవ్ ఉంటుందో దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. 5,000 నుంచి 5,000 అబవ్ టు 20,000 ఉన్నదాన్ని మిడ్ క్యాప్ ఏంటంటారు. స్మాల్ క్యాప్ అంటే దాదాపు 1 crore నుంచి 5,000 crores వరకు ఉండేదాన్ని స్మాల్ క్యాప్ కిందకి వస్తుంది. సో మిడ్ క్యాప్లో ఏవైతే కవర్ అవుతాయో అవి చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ 19% దాకా కవర్ అవుతుంది. సో క్యాపిటల్ గూడ్స్ 15% దాకా కవర్ అవుతుంది. దాదాపు వెయిటేజ్ ఇది 11%, హెల్త్ ఐటీ వచ్చేసి 10%, ఆటోమొబైల్స్ 8%, కన్జ్యూమర్ సర్వీసెస్ 5%, ఆయిల్ అండ్ గ్యాస్ 4%, కెమికల్ 4%, టెలికమ్యూనికేషన్ 4%, సర్వీసెస్ 3%, రియాలిటీ 3%, మెటల్ మైనింగ్ 2%, ఇది కన్స్ట్రక్షన్ 2%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2%, టెక్స్టైల్స్ 1.63%. సో ఇది ఈ సెక్టర్ వైజ్ మిడ్ క్యాప్లో ఈ వెయిటేజ్ ఉంటాయి. సో మళ్ళా మిడ్ క్యాప్ స్టాక్స్లో వెయిటేజ్ చూడండి. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఇది లిమిటెడ్ 4.68, ఇండియన్ హోటల్స్ 3.97, స్విట్జర్లాండ్ 3.3%, కమెన్స్ ఇండియా 3.16, ఎస్ బ్యాంక్ 3.15. మనం ఎస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసినాం కదండి లాస్ట్ సాటర్డే రోజు. సో ట్యూబ్స్ ఇన్వెస్ట్మెంట్ 3%, లుపిన్ 3%, హెచ్డిఎఫ్సి అసెట్ 2.9%, ఫోర్గోస్ 2.60%, పెర్సిస్టెన్స్ 3.18%. ఈ విధంగా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ వెయిటేజ్. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఏవేవి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చినాయి మిడ్ క్యాప్లో ఒకసారి వి గో త్రూ దిస్ ఆల్. ఒక్క నిమిషం. ఓపెనింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసి దాదాపుగా 37, ఈరోజు 37, 32,
హై వచ్చేసి 3786, లో వచ్చేసి 3708, ప్రీవియస్ క్లోజింగ్ 3717. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 3775, 57 రూపీస్ ఈరోజు పెరిగింది. 1.54% ఈరోజు పెరిగింది. దాదాపుగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 110% ప్రాఫిట్ ఇచ్చింది. 110% ప్రాఫిట్ వచ్చింది కమెన్స్ ఇండియాలో. చూడండి, ఇక్కడ 3% వెయిటేజ్ ఉంది కమెన్స్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్లో. లుపిన్ చూడండి, లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ దాదాపుగా 127% ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని హైయెస్ట్ బిహెచ్ఎల్ 255% ఇచ్చింది. డెక్సాన్ 194% వచ్చింది. ఎన్ఎండిసి దాదాపుగా 137% ఇచ్చింది. ఇండస్ టవర్స్ 127%. లుపిను సో ఈ ఎల్లో కలర్లో చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి రిటర్న్ ఇచ్చినాయి. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా 100% అబవ్ ఇచ్చినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ డేట్కి అన్నీ 100, 127, 110%. ఐడియా కూడా ఆల్మోస్ట్ 101% ఇచ్చింది. గోడ్రేజ్ 101%, జిఎంఆర్ 98%, ఇండోపెట్రో 95%. చాలా మటుకు మిడ్ క్యాప్ స్టాక్స్ 100% ప్రాఫిట్ వచ్చినాయి. మ్యాక్సిమం దాంట్లో 25% స్టాక్స్, ఆల్మోస్ట్ 50 స్టాక్స్లో 25% స్టాక్స్ అబవ్ 50% ఇచ్చినాయి. సో చూడండి, మిడ్ క్యాప్ చాలా బాగా లాస్ట్ ఇయర్ మనకి వెయిటేజ్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయినాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. సో దిస్ ఇయర్ విల్ సీ హౌ ఇట్ ప్రోగ్రెస్. మిడ్ క్యాప్ స్టాక్స్ అని ఆల్మోస్ట్ మనకి అన్నీ కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చినాయి. హైయెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది సుజలాన్ ఎనర్జీ. సో సుజలాన్ ఎనర్జీ దాదాపుగా 400% ప్రాఫిట్ ఇచ్చింది. సుజలాన్ ఎనర్జీ ఒకసారి చార్ట్ చూద్దాం. చూడండి, సుజలాన్ లాస్ట్ ఇయర్ April 24 ఆ టైంలో దాదాపుగా 8 రూపీస్ ఉండే. 8 రూపీస్ నుంచి చూడండి ఎట్లా ఇంక్రీజ్ అయిందో, ఎంత ఫాస్ట్ మూవ్ అయిందో. ఆల్మోస్ట్ 50 రూపీస్ దాకా వెళ్ళింది. 50 రూపీస్ నుంచి కొంచెం ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 34 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 37, 35లో నుంచి ఇంకా అప్ అవ్వకుండా దాదాపుగా మనకి 44 హై వెళ్ళిందండి. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉంది. సో సుజలాన్ ఎనర్జీ లాస్ట్ ఇయర్ దాదాపుగా 400% ప్రాఫిట్ ఇచ్చింది. ఇది కూడా మిడ్ క్యాప్ స్టాక్. దీని వెయిటేజ్ 3.31% ఉంది. సో ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ. సో చూడండి, ఒకసారి మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనకి 100% ప్రాఫిట్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఈ ఇయర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ కుబేరా స్టాక్ ఎడ్యుకేషన్. జై హింద్.